సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు శ్రీశైలం హైవేకి నియర్ బై మనకి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీకి నియర్ బై అండ్ ఇప్పుడు వచ్చేటువంటి మనకి ఏదైతే 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో, ఈ కనపడే ఎల్లో కలర్ లైన్ వచ్చేసి మనకి 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ అండి. సో దీని పక్కన ఉన్నటువంటి విలేజ్ పేరు వచ్చేసి రాచలూరు. సో ఈ 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి 200 యాడ్స్ నార్త్ ఫేసింగ్లో చలపతి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి డిటిసిపి ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ఒక లేఅవుట్లో మనకి నార్త్ ఫేసింగ్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో ప్రజెంట్ నేను మీకు ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. మీకు ఏదైతే నేను జూమింగ్ చేసి చూపిస్తున్నానండి, ఇది మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ రోడ్ వచ్చేసి మనకి టువర్డ్స్ శ్రీశైలం హైవే నుంచి రాచలూరు వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇది మనకు అప్ టు మనకి 60 ఎకర్స్ వరకు ఉంటుందండి. ఈ లేఅవుట్ మొత్తం కూడా అప్ టు మనకు 60 ఎకర్స్ వరకు అయితే ఉంటుంది. సో ఈ 60 ఎకర్స్లో మనకి 400 యాడ్స్ నార్త్ వెస్ట్ కార్నర్ ఒకటి వచ్చింది మనకి, అలానే దాని పక్కనే 200 యాడ్స్ అయితే వచ్చింది. బట్ ప్రజెంట్ నేను 200 యాడ్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మనకి ఫస్ట్ కనెక్టివిటీ అయితే చూసుకుందాం. ఈ ఏరియాలో మనకి ఏదైతే కనెక్టివిటీ ఉందో ఇది వచ్చేసి మనకి శ్రీశైలం హైవే అండి. ఈ కనపడేది వచ్చేసి మనకు ఈ పాయింట్ వచ్చేసి శ్రీశైలం హైవే, దీన్ని మనం రాచలూరు గేట్ అంటాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మనకి జస్ట్ మనకు ఒక 4.5 km డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో మీకు ఈ హైవేకి ఏదైతే రాచలూరు టువర్డ్స్ యాచారం వెళ్ళేటువంటి ఈ కనెక్టివిటీ రోడ్డు ఉందో, ఈ రోడ్డుకి సైడ్లో మనకు గ్రీన్ రిచ్ ఐలాండ్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉంటుందండి. ఇందులో ఆల్మోస్ట్ మనకి పర్ గజం వచ్చేసి 40,000 45,000 రేంజ్లో అయితే ఇందులో నడుస్తున్నాయి. ఇందులో విల్లా కమ్యూనిటీ కూడా రాబోతుంది. సో ఫస్ట్ నేను మీకు ఈ రోడ్డు కనెక్టివిటీ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ రోడ్డు కనెక్టివిటీలో ఫస్ట్ మనకు వచ్చేసి ఇదంతా కూడా మనకి మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ అండి. ఇది ఇంటర్నేషనల్ స్కూల్ ఇది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రన్నింగ్లో ఉంది. ఇప్పుడు పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్తున్నారు యాజ్ ఆఫ్ నౌ. సో మనకి ఇది దాటిన తరువాత కొంచెం మనకు వస్తే ఇక్కడ నిషితా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి. ఇది వచ్చేసి నిషితా ఇంజనీరింగ్ కాలేజ్. సో ఈ నిషితా ఇంజనీరింగ్ కాలేజ్ దాటిన తరువాత కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ లేమూరు ఎక్స్ రోడ్స్ ఉంటుందండి. లేమూరు రాచలూరు క్రాస్ రోడ్ ఉంటుంది. ఈ పాయింట్ నుంచి ఇటు లెఫ్ట్కి వెళ్తే మనం లేమూరు వెళ్తాము. ఇటు నుంచి ఇటు వస్తే మనం మళ్ళీ ఫార్మాసిటీ రోడ్డు కనెక్ట్ అవుతుందండి. సో దీనికి నియర్ బై ఇక్కడ మనకి కావూరి హిల్స్ వాళ్ళు విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఈ పాయింట్లో కావూరి హిల్స్ వాళ్ళు ఈ ల్యాండ్ మొత్తం కూడా 120 ఎకర్స్లో కావూరి హిల్స్ ప్రాజెక్టు ఫేజ్ 2 విల్లా కమ్యూనిటీ అయితే రాబోతుంది. ఆల్రెడీ మనకు అక్కడ బోర్డ్స్ కూడా సైన్ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగిందండి. సో ఇది లేమూరు రోడ్ అండి. సో ఈ లేమూరు రోడ్కి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇలా స్ట్రైట్గా రాచలూరు రోడ్లో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ వస్తుంది. అలానే దీనికి ఆపోజిట్లోనే మనకి ఈ పర్టికులర్ ఏరియాలో ఇక్కడ మనకి శ్రీనివాస ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు కూడా విల్లా కమ్యూనిటీ అయితే రాబోతుందండి ఇక్కడ. సో దీనికి ఇదంతా కూడా నియర్ బై మనకి 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ అండి. మీకు ఏదైతే నేను మీకు ఇందులో చూపిస్తాను ఇది వచ్చి 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్. 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్డును చూసుకుంటే జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఉంటుంది. ఆల్రెడీ ఈ రోడ్డు వర్క్ స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డు వెళ్ళినటువంటి రైతులు, ఈ రోడ్డు ఏ రైతుల భూముల్లోంచి అయితే వెళ్ళిందో ఆ ల్యాండ్కి సంబంధించి కాంపన్సేషన్ కూడా రైతులకైతే ఇవ్వడం జరిగింది. ఆ ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి వాళ్ళకి. సో మనకి వాళ్ళకి ఇచ్చినటువంటి చెక్స్ కూడా మన దగ్గర శాంపిల్ అయితే ఉన్నాయండి. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఈ చలపతి లేఅవుట్లో ఫ్యూచర్ సిటీ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. ఇది 60 ఎకరాలు ఉంటుంది. 60 ఎకరాల్లో నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. సో ఇది మనకు సేల్కున్నటువంటి ప్లాట్ అండి. మనకి 34 మనకి విడ్త్ వస్తుంది, 53 డెప్త్ వస్తుందండి. సో ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుంది. ఈ రోడ్ అంతా కూడా 40 ఫీట్ రోడ్డు. జస్ట్ ఈ ప్లాట్ నుంచి సెకండ్ ప్లాట్ దాటితే ఇదంతా కూడా 60 ఫీట్ రోడ్ అండి. ఇది డైరెక్ట్ మనకు మెయిన్ రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్డు చూడండి, ఇది వచ్చేసి డైరెక్ట్గా మెయిన్ రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. అంటే ఈ రోడ్లో డైరెక్ట్గా ఎండింగ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఎండింగ్ పాయింట్లో లెఫ్ట్ సైడ్ రోడ్డు ఉంటుందండి. ఈ రోడ్డు ఉంటుంది. ఇది 40 ఫీట్ రోడ్డు. ఈ రోడ్లో మనకి 60 ఫీట్ రోడ్డును చూసుకుంటే రెండో ప్లాట్ అవుతుందండి. ఇది సెకండ్ ప్లాట్ అవుతుంది. మనకి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. దీని బ్యాక్ సైడ్ ఇదంతా కూడా ఓపెన్ పార్క్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ఒక పార్క్ ఏరియా ఉంటుంది, ఇక్కడ ఒక పార్క్ ఏరియా ఉంటుంది, మనకి ఇక్కడ ఒక పార్క్ ఏరియా ఉంటుంది, 3-4
పార్క్ ఏరియాస్ ఆల్మోస్ట్ వీళ్ళు 4 acres వరకు ఇందులో ల్యాండ్ అయితే వదిలిపెట్టడం జరిగిందండి పార్క్ ఏరియా కింద. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో రాచలూరు నియర్ బై తుక్కుగూడకి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. సో నేను మీకు ఈ ఒక్క ప్రాపర్టీ మాత్రమే కాకుండా దీంట్లో ఇదే పక్కనే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక 40 feet రోడ్ ఉంటుందండి. ఈ రోడ్డుకి ఈ 40 feet రోడ్డుకి ఈ 40 feet రోడ్డుకి కార్నర్లో ఇక్కడ ఒక 400 యాడ్స్ ప్లాట్ అయితే ఉంది. ఇది కూడా మనకి సేల్కి అయితే ఉందండి. నార్త్ వెస్ట్ కార్నర్ అవుతుంది. ఇక్కడ కూడా మనకు ఒక 400 యాడ్స్ ప్లాట్ అయితే ఉందండి. సో నేను మీకు ప్రైస్ అయితే నేను మీకు కాల్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అయితే చెప్తాను. బట్ 200 యాడ్స్ అయితే మనకు 12,000 కోట్ చేస్తున్నారు. స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుందండి. ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ మనకి దీనికి ఆనుకొని ఇదంతా కూడా మీకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇదంతా కూడా మనకి ఈ ల్యాండ్ బౌండరీ వరకు ఇదంతా కూడా మనకి 120 acresలో కావూరి హిల్స్ వాళ్ళు మనకి విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఈ కనపడే ఏదైతే వైట్ కర్బింగ్ స్టోన్స్ ఏవైతే పెట్టారో ఇది మనకు ప్లాట్ లొకేషన్ అండి. ఈ కనపడే రోడ్డు వచ్చేసి మనకి 40 feet రోడ్డు. జస్ట్ మనకి ఆ ముందు ఏదైతే కరెంట్ లైన్ కనిపిస్తుందో ఆ కరెంట్ లైన్ దగ్గర మనకి 60 feet రోడ్ ఉంటుందండి. 60 feet రోడ్ నుంచి జస్ట్ మనకి సెకండ్ ప్లాట్ అవుతుంది ఇది. సో కంప్లీట్ నార్త్ ఫేసింగ్ ఉంటుందండి. ఇది వచ్చేసి చలపతి లేఅవుట్, చలపతి ఫ్యూచర్ సిటీ నియర్ బై రాచలూరు అండ్ శ్రీశైలం హైవే అండి. సో నియర్ బై మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ అండ్ నిష్ఠా ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మనకు సమ్ కావూరి హిల్స్ విల్లాస్కి కూడా చాలా నియర్ బై ఆనుకొని ఉంటుందండి ఈ ప్రాపర్టీ. సో 200 యాడ్స్ ఫర్ సేల్ అండి. 12,000 per square yard, స్లైడ్లీ నెగోషియబుల్ అండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియదు. ఫర్దర్ అప్డేట్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి.